దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ ఉదయకాలన్న యెషయా గ్రంథం 31వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్యపట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయం నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారమనియు రౌతులు బలాద్యులనియు వారిని ఆశ్రయించి వారికి శ్రమ అంటాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి ఆశ్రయించక, ఆయన దగ్గర విచారించక ఏంటంటే, ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దేవుడి మీద ఆధారపడవలసిన నీవు, దేవుణ్ణి ఆశ్రయించాల్సిన నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నావా? నీకున్న సమస్యని బట్టి, నీకున్న ఇబ్బంది, నీకున్న బాధ, నీకున్న వేదన, నీకున్న అసహాయ స్థితి, నిరుత్సాహ స్థితిలో నువ్వు మరి నిరుత్సాహానికి గురైపోతావు. మనుషుల దగ్గరికి వెళ్ళి వారి సహాయం కోరినట్లయితే, వారి సహాయాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తే అది నీకు ఇంకా దుఃఖానికి చేటుగా మారిపోతుంది. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని ఆధారం చేసుకుని వారు ఐగుప్తు నుంచి కనాను వచ్చారు అంటే, పరిశుద్ధ దేవుడని యెహోవాను, సైన్యములకు అధిపతిగా యెహోవా దేవుడి మీద ఆధారపడే వారు ఐగుప్తు నుంచి కనాను భూభాగం మీదకి అడుగు పెట్టారు. వచ్చిన వారు పాపం చేయటం, పాపానికి దాసులుగా మారిపోవడం. వారు ఎక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు, ఎక్కడ విచారణ చేస్తున్నారు, ఎవరిని అడుగుతున్నారంటే వారి సొంత ప్రయత్నాలు. ఎవరిని అడుగుతున్నారంటే వారిలో వారే అడుగుతున్నారంటే, వారిలో వారే నాకు సహాయం చేయడం, వారిలో వాళ్ళు అడుగుతున్నారు, నాకు ఇబ్బందిగా ఉందని వారిలో వారే అడుగుతున్నారు. కానీ ఇంతగా చేసిన దేవుణ్ణి, వారిని ఇంతగా ఆదరించి, ఇంతగా వారిని బలపరిచి, ఇంతగా వారిని హెచ్చించిన ఆ దేవుణ్ణి మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళి విచారించట్లేదంటే, తమ్ముడు, చెల్లి, సహోదరి, తండ్రి చెప్తున్న విను, నువ్వు దేవుని దగ్గరికి రానంతసేపు, నిన్ను సృష్టించి నీలో జీవాత్మను పెట్టిన దేవుని యొద్దకు నువ్వు రానంతసేపు నీ జీవితానికి ప్రశాంతత ఉండదు తమ్ముడు. నీవు అన్నీ ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, మేడలు మిద్దులు ఉండొచ్చు, సుఖ సౌఖ్యాలతో తొలదుగే జీవితం నీకు ఉండొచ్చు, కారులు ఉండొచ్చు, కానీ ఏదైనా ఉండొచ్చు. కానీ నీ జీవితంలో ఆ పరిశుద్ధమైన దేవుడు నీ జీవితంలో లేనంతసేపు కూడా నీకు మనశ్శాంతి దొరకదు. పైపెచ్చు వారికి ఇంకేమంటాడంటే, వారికి శ్రమ. మనశ్శాంతి లేకపోవడం, దేవుడు లేకపోవడం ఒక బాధాకరమైన విషయం అయితే, వారికి ఏం కలుగుతుంది అంటే శ్రమ. ఎందుకు ఆ శ్రమ అంటే, దేవుని నువ్వు తెలుసుకోవట్లేదు కదా, చెప్తున్నా వినట్లేదు కదా, దేవుని దగ్గరికి మళ్ళట్లేదు కదా, నాలాంటి సేవకుడు దేవుడి గురించి చెప్పినా నువ్వు పట్టించుకోవట్లేదు కదా. ఎందుకని నువ్వు పట్టించుకోవట్లేదు? నీకేంటి ఆధారం? దేన్ని నువ్వు ఆధారం చేసుకుని, దేన్ని నువ్వు బలంగా భావించి దేవుని దగ్గర రావట్లేదు? నీకున్న ధనమా, నీకున్న అందమా, నీకున్న పలుకుబడా, నీకున్న ప్రాపర్టీసా, ఏదైనా కావచ్చు. కానీ ఏది ఉన్నా ఏది లేకపోయినా నువ్వు రావాల్సింది దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటేనే నీకు కలిగిన శ్రమలో కావచ్చు, నీకున్న అవసరతలో కావచ్చు, మనుషుల ద్వారా కూడా సహాయం కావచ్చు, ఏదైనా సరే ఆయన యొద్ద నుండే రావాలి. అందుకని అంటాడు, లక్ష్య పెట్టాలి ఆయన్ని లక్ష్య పట్టాలి. ఎవడు దీనుడై నా మాటలు వినిచు గడగడగడలు ఆడిపోతాడో వాడినే నేను దృష్టిస్తాను అంటాడు. లక్ష్య పెట్టట్లేదంటండి. విచారణ ఎంక్వైరీ చేయట్లేదు. ప్రభువా, ఇదిగో ఇది చేయాలనుకుంటున్నాను, ప్రభువా అది చేయాలనుకుంటున్నాను, నాకు సహాయం చేసి, నాకు నీ కృపను అనుగ్రహించు. నేను వెళ్తున్నాను కానీ నా శక్తి కాదు నాయన, నా బలం కాదు నాయన, మనుషులను ఆధారం చేసేసుకున్నాను, మనుషుల మీద ఆధారపడిపోయి ముందుకు వెళ్ళానే కానీ నాకు అసలు ఏమీ కూడా అచ్చి రావట్లేదు, పనికి రావట్లేదు, చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలం అయిపోతున్నాయి. ప్రభువా నాతో రా తండ్రి, ఈరోజు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నాతో నాయన ఈరోజు ఇదిగో ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం వెళ్తున్నాను. గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఎగ్జామ్కి వెళ్తున్నాను ఆయన. ఎన్నిసార్లు రాసిన ప్రయత్నం చెల్లలేదు తండ్రి. ఇప్పుడు నేను వేడుకుంటున్నాను తండ్రి, సహాయం దయచేయనైనా. నువ్వు అడిగితే దేవుడు నీ ఎంట్రన్స్ టెస్ట్లో కావచ్చు, నీ ఆరోగ్య విషయంలో కావచ్చు, నీ వివాహ విషయంలో కావచ్చు, నీ కుమార్తె విషయంలో కావచ్చు, కుమారుడి విషయంలో కావచ్చు, పిల్లలు లేని వారికి సంతానం విషయంలో కావచ్చు, దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన లక్ష్య పెట్టాలి, ఆయన అడగాలి, ఆయన దగ్గర విచారణ చేయాలి. అప్పుడు అలాగ చేయకపోతే ఏం జరుగుతుందని తర్వాత వచ్చిన వాళ్ళు చెప్తాడు. సహాయము నిమిత్తం ఐగుప్తునకు, అంటే ఐగుప్తు దేనికి సాదృశ్యం అంటే లోకానికి.
లోకాన్ని ఆశ్రయించి లోకంలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి వారిని ఆశ్రయించి వారిని దేహి అని అడుక్కొని వారి దగ్గరికి వెళ్ళటం కంటే కూడా, అందుకనే 118వ కీర్తనలో అంటాడు, మిడిల్లో సెంటర్ ఆఫ్ ది బైబిల్ 118వ కీర్తనలో అంటే మనుషుల్ని నమ్ముడు కంటే, రాజుల్ని నమ్ముకుంట కంటే యెహోవాని నమ్ముకుంట ఆశ్రయించుట మేలు అంటాడు. అందుకని వాళ్ళు నువ్వు ఆధారం చేసుకుంటే, అమ్మా వారు నువ్వు ఆశ్రయంగా చేసుకుంటే వాళ్ళు బలవంతులని, వారి దగ్గర ధనం ఉందని, వారు సిరి సంపదలతో తొలతూగుతున్నారని చెప్పి వారి దగ్గర నువ్వు వెళ్తే, వాళ్ళు బలార్జులని, వారి దగ్గరికి నువ్వు వెళ్తే నీకు వచ్చేది ఏంటంటే శ్రమ. ఈ ఉదయకాలం దేవుడి మీతో మాట్లాడుతాడు. నువ్వు ఆధారపడవలసింది, ఆశ్రయించాల్సింది, ప్రార్థించాల్సింది దేవుడైనా యెహోవానే, యేసుక్రీస్తునే, పరిశుద్ధాత్మనే, త్రియేక దేవుడిని నువ్వు ఆశ్రయించాలి. తద్వారా నువ్వు మేలును ఈవిని పొందుకుంటావు. ఈ ఉదయకాలన్న దేవుని పరిచారకుడిగా ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. మీ దేవుని పరిచర్యలో మీ ఆనంద్ కుమార్. థ్యాంక్ యూ.